బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు యొక్క దయ వలన, కృప వలన మనమందరం కూడా రమదాన్ నెల పూర్తి చేసుకొని బక్రీద్ యొక్క పండుగకి సిద్ధంగా ఉన్నాము. అల్హమ్దులిల్లాహ్, దుల్హిజ్జా యొక్క నెల మొదలయ్యింది, అంటే బక్రీద్ యొక్క నెల మొదలయ్యింది. ఈ యొక్క నెలలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి చాలా అద్భుతాలు తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళు అల్లాహ్ దగ్గర ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, దుల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి 1 సంవత్సరం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఒక రాత్రి జాగారం చేస్తారో వాళ్ళకి రమదాన్ నెలలో షబే కదర్ జాగారం చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంత పుణ్యం ఈ పండుగ 10 రోజులలో జాగారం చేస్తే అంతే పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే బక్రీద్ యొక్క దుల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులు అల్లాహ్ యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తారో వాళ్ళ యొక్క స్థానం అల్లాహ్ దగ్గర చాలా మెరుగుపడుతుంది. వాళ్ళు అల్లాహ్ దగ్గర చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ముందుగా మనం ఒక హదీస్ని గమనిద్దాము. హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ యొక్క హదీస్ని తెలియజేస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు, దుల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులలో అల్లాహు తఆలా చాలా సంతోషిస్తారు. అల్లాహు తఆలా మనకి చాలా దగ్గరగా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే దుల్హిజ్జా యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తారో వాళ్ళు అల్లాహ్ దగ్గర ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అదేవిధంగా ఎవరైతే దుల్హిజ్జా యొక్క మొదటి 10 రోజులలో అల్లాహ్ యొక్క నామస్మరణ ఎక్కువ శాతం చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి. ఆ యొక్క ఆరాధన కూడా, ఆ యొక్క కలిమాలు కూడా ప్రవక్త గారు మనకి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కలిమాలు ఏమిటి అంటే, మొదటిగా సుబ్హానల్లాహ్. ఈ యొక్క కలిమా ఒక లెక్క అంటూ ఏమీ లేదు. మీరు మీ యొక్క పనులు చేసుకుంటూ, లెగుస్తూ, కూర్చుంటూ ప్రతి నిమిషంలో కూడా, ప్రతి క్షణం కూడా బక్రీద్ యొక్క మొదటి 10 రోజులు ఈ నామస్మరణ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2వ నామస్మరణ అల్హమ్దులిల్లాహ్, 3వ నామస్మరణ లా ఇలాహా ఇల్లల్లాహ్, 4వ నామస్మరణ అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ యొక్క కలిమాని, ఈ యొక్క జికిర్ని, ఈ యొక్క విరుదుని ఎవరైతే ఎక్కువ శాతం చేస్తారో ఇన్షా అల్లాహ్ వాళ్ళు మంచి పుణ్యాలు సంపాదించుకున్న వారు అవుతారు. అదేవిధంగా అల్లాహకి దగ్గర అవుతారు. నా ప్రేమైన సోదర మహాశివులారా, అందువలన ఈ యొక్క చిన్న పనిని మనం గనక మన యొక్క మనసులో కూర్చోపెట్టుకుంటే ఈ యొక్క చిన్న పని మనకి చాలా పెద్ద పెద్ద లాభాలు తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకి తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.